ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న దేవుడు మిమ్మల్ని అల్లిప్పుడునైనా నన్ను కూడా ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, నిజంగా మనకిచ్చిన మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నిజంగా మనమందరం కూడా ఏమండి తండ్రి అని దేవునికి రుణస్థులై ఉన్నాము. ఎందుకంటే ఈరోజు బాగా వినండి, ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ రోజు, ఏ దినము, ఏ క్షణము మనిషి ఏమైపోతున్నాడో తెలియదు. అలాగే పరిస్థితులు కూడా మనకి ఏమంటే అనుగుణంగా ఉంటాయని కూడా ఇప్పుడు అనుకోలేము. ఎందుకంటే పరిస్థితులు అంతా భయంకరంగా ఉన్నాయి. చివరికి రాజకీయం దగ్గరికి వెళ్ళిపోతే ఏమండి, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోతే ప్రభుత్వాలు కూడా సరిగ్గా లేవు. ఏమండి, ఇంకా అటువైపు దేశాలు, ఇజ్రాయెల్ దేశం, పాలిస్తీనా దేశం, ఆ దేశాలు ఇప్పటికీ తగువులే. వారి మధ్య సమాధానం లేదు, సంతోషం లేదు. ఏమండి, మేము గొప్ప అంటే మేమే గొప్ప, మేము గొప్ప అంటే మేమే గొప్ప అని వారు తగుల వల్ల ఏమంటే కొన్ని కోట్ల మంది మనుషులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రస్తుతానికి ఇదిగోండి, పెట్రోలు సగటు తగ్గిపోయింది. గ్యాస్ విషయంలో చాలామంది అనుకున్న కష్టాలు పడుతున్నారు పాపం. ఏమండి, అంటే పరిస్థితులు అంతా చాలా విచిత్రంగా మారిపోయాయి. కానీ బాగా వినండి, పరిస్థితులు మారిన, స్థితిగతులు మారిన, ఏమండి ప్రభుత్వాలు మారిన, మనిషి మారిన, వారి పరిపాలన మారిన, ఒకటి చెప్తాను ఈరోజు దేవుని సేవకుడిగా, తండ్రి అని దేవుని కుమారుడు ఒకటే చెప్తున్నాను సీరియస్గా ఈరోజు. దేవుడు మాత్రం ఆయన పరిపాలన ఎప్పుడూ మారదు. ఆయన ప్రేమ ఏమండి, ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఎలాగైతే మనం ఆ ప్రేమను చూసామో, ఇప్పుడు కూడా అదే ప్రేమను మనం చూస్తున్నాం. ఆయన అంటే మనిషి మనసు మారుతుందేమో కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రం మారదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమండి, కనుక పరిశుద్ధ గ్రంథములో ఒక మంచి విషయాన్ని తండ్రి అని దేవుడు మన కోసం రాయించాడండి. చూడండి, ముందుగా ఎఫెసీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనము 4 చూడండి. శరీరము ఒక్కటే, శరీరం అనేది ఒకటి. 2 ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి అని చెప్పుతూ 5వ వచనము, ప్రభు ఒక్కడే, యేసు ప్రభు వారు ఒక్కడే, విశ్వాసము ఒకటే, మరొక విశ్వాసం అనేది లేదు. ఏమండి, విశ్వాసం అనేది ఒకటే. నెక్స్ట్ ఏంటంటే బాప్తిజమము కూడా ఒకటే. అంటే అనేక రకాల బాప్తిజమములు లేవు, ఒకటే బాప్తిజమం మనకి. అలాగే విశ్వాసము కూడా ఒకటే. అంటే విశ్వాసం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. ఏమండి, విశ్వాసం అనేది ఒక్కటే అంటే అర్థమైతే ఇంకా అనేక రకాలు విశ్వాసాలు లేవు. పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టముగా తెలియచేస్తున్న ఒక అందమైన అద్భుతమైన విషయము లేదా వార్త ఏంటండి అంటే విశ్వాసం అనేది ఒకటే. ఆ ఒక్క విశ్వాసము కలిగి ఈరోజు మనమందరము కూడా ఉన్నాము.
ఇంతకీ ఎవరు ఆ విశ్వాసం? ఎవరు ఆ ఒక్క విశ్వాసానికి నాంది పలికిన వారెవరు? ఆ విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే ఏమండి, హెబ్రీలు రాసిన పత్రికలో చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనము ఏమండి 2, వచనము 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనము 2 ప్రకారం మనం చూడండి, బైబిల్ ఏమని చూద్దాం. ఏమండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఆ విశ్వాసము అనే దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు అని బైబిల్లో. ఎవరి వైపు చూడాలండి మనం? యేసు ప్రభువారు వైపే చూడాలి మనం. ఎందుకు? విశ్వాసమునకు కర్త ఆయనే, విశ్వాసమునకు సేనాధిపతి ఆయనే, అధిపతి ఆయనే, విశ్వాసమునకు మూలము ఆయనే, విశ్వాసమునకు పునాది ఆయనే. ఎవరండి ఆయనంటే? యేసు ప్రభువారు. యేసు ప్రభు అంటే విశ్వాసము, విశ్వాసం అంటేనే యేసు ప్రభు. ఎందుకు విశ్వాసం అంటే యేసు ప్రభు అని మనం ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నాము అంటే, పరిశుద్ధ గ్రంథములు హెబ్రీయులకు ఆ రచయిత హెబ్రీయులకు పత్రిక రాస్తూ ఏమండి వాక్యం ఏం చెప్తున్నాడు? విశ్వాసమునకు కర్తయు అన్నాడంతే. మరి ఆ విశ్వాసమును కర్త యేసు ప్రభువే. మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటే, ఆ విశ్వాసం అనే దానిని కొనసాగించాడు. విశ్వాసమును కర్త యేసు ప్రభు వారు, ఆ విశ్వాసమును ఏమండి యేసుక్రీస్తు వారు ఇదే భూమి మీద 33.5 సంవత్సరాలు విశ్వాసం అనే ఆ దానిని ఏం చేశాడంటే కొనసాగించాడు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు బాగానండి, ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా ఏమంటే ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఆయనకి చుట్టుముట్టినా కూడా, ఎటువంటి సమస్యలు ఆయన దగ్గరికి వచ్చినా కూడా, ఎటువంటి ఉపద్రవములు ఆయన దగ్గరికి వచ్చినా కూడా, ఎటువంటి శోధనలు ఆయన దగ్గరికి వచ్చినా కూడా, ఎటువంటి శ్రమలు ఆయన దగ్గరికి వచ్చినా కూడా, ఎటువంటి మనుష్యులు ప్రభు మీద ఎటువంటి నిందలు వేసినప్పటికీ కూడా ఏమండి ఆయన లేదా ఆయనకున్న విశ్వాసము చెక్కు చెదరలేదు. ఆయనకున్న విశ్వాసాన్ని ఆయన వదులుకోలేదు. విశ్వాసం అనే ఏమండి ఆ దానిని ఆయన ఏం చేశాడంటే కొనసాగిస్తూనే ఉన్నాడు ముందుకి. నిజమే, యేసుక్రీస్తు వారు విశ్వాసము అంటే, ఇప్పుడు విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసము అంటే అర్థం ఏంటండి అంటే నమ్మకము. బాగానండి, ఇటమా నమ్మకము. ఏమండి కన్య మరియమ్మ గారి గర్భములో పుట్టినది మొదలుకొని గోల్కొతా కొండ మీద ఆయన అదిగోండి ఆ కలువరు శిలువలో చనిపోయినంత వరకు కూడా ఆయన తన యొక్క విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, ఆయనకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేసుకోలేదు. నమ్మకానికి పునాది ఆయనే, నమ్మకానికి ప్రతినిధి యేసు ప్రభువే, విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యము మన ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే మీకు ఏం చెప్పాను? ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆకలి దప్పుళ్ళు వచ్చినా,
సాతాను వచ్చి శోధించిన, మనుషులు వచ్చి బాధ పెట్టిన, కుటుంబ సభ్యులు వెలివేసేసిన తనకున్న విశ్వాసాన్ని, తనకున్న నమ్మకాన్ని ఏమండి ఒమ్ము చేసుకోలేదు. ఆ నమ్మకములోనే ఆయన కొనసాగిపోయాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి మరి ఇప్పుడు ఈరోజు మనమందరము కూడా గలతీయులకు రాసిన పత్రికలో రాయబడిన వాక్య ప్రకారము ఎక్కడండి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 26 ప్రకారం బాగానండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 26 ప్రకారం ఏముంది అంటే, క్రీస్తులోనికి బాప్తిజమము తీసుకున్నాం. ఎవరిలోనికి? క్రీస్తులోనికి మనం బాప్తిజమము తీసుకున్నాం. మరి ఇప్పుడు క్రీస్తులోనికి ఎందుకు తీసుకున్నామంటే, క్రీస్తులో ఏముందంటే విశ్వాసము ఉంది. క్రీస్తులోనికి బాప్తిజము తీసుకోవలసిన అవసరం మనకేమొచ్చిందంటే, క్రీస్తులో ప్రేమ ఉంది. క్రీస్తులోనికి మనం బాప్తిజం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, క్రీస్తులో తగ్గింపు ఉంది, క్రీస్తులో విధేయత ఉంది, క్రీస్తులో ఓర్పు ఉంది, క్రీస్తులో నిరీక్షణ ఉంది. క్రీస్తులో తండ్రి చిత్తాన్ని చెయ్యాలి, నెరవేర్చాలి అనే పట్టుదల యేసయ్యలో, క్రీస్తులో ఉంది. అందుకే ఈరోజు మనమందరం కూడా ఆ క్రీస్తులోనికే మనం బాప్తిజము తీసుకున్నామండి. అంటే బాప్తిజము తీసుకోవడం వలన మనకి కలిగిన అద్భుతమైన లాభం ఏంటండి అంటే, క్రీస్తులో మనం ఉన్నాం. అంతే, మనలో ఆయన ఉండడం కాదు, మనమే ఆయనలో ఉన్నాం. ఇది లాభము కాదా మరి? కానీ ఈరోజు క్రీస్తులో ఉన్న క్రైస్తవులు క్రీస్తును వదిలి లోకములోనికి వెళ్ళిపోతున్నారు. మరి క్రీస్తుల్లో ఉంటేనే మరి ఆయన తన విశ్వాసమును, తన నమ్మకాన్ని, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆ నమ్మకాన్ని ఆయన వదులుకోలేదు. అభివృద్ధి పరుచుకున్నాడు, డెవలప్మెంట్ అయ్యాడు, విశ్వాసానికి కర్త అయిపోయాడు. విశ్వాసానికి ఫుట్నోట్లు ఏముందంటే సేనాధిపతి అని బైబిల్లో ఉంది. సేనలకు అధిపతి అంటే విశ్వాసం అనే దానికి యేసుక్రీస్తు వారు ఎవరంటే అధిపతి అయిపోయాడు. ఆయన అధిపతిగా ఉన్నాడు, ఒక హెడ్గా ఉన్నాడు, ఒక లీడర్గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అలాగ ఉన్నా ప్రభు అంటే, ఆయన తన విశ్వాసాన్ని తాను కాపాడుకున్నాడు, వమ్ము చేసుకోలేదు. తన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ఏ విషయంలో? అన్ని విషయాలలో. 12 సంవత్సరాల వయస్సులోని ప్రారంభించిన పనిని గోల్గొతా కొండ మీద కూడా తన పనిని ముగించాడు. ఏంటి ముగించాడంటే, ఈయన చివరికి సిలువలో ఉన్న దొంగ కూడా నా యేసయ్య మాటలకు ఫిదా అయిపోయాడు. నా ప్రభు మాటలకు నా ప్రభు గొప్పతనం ఆ దొంగకు తెలిసిపోయింది. నా ప్రభు యొక్క విశ్వాసములో ఉన్న దాగి ఉన్న నిజంగా ఆ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం యేసు ప్రభులో ఉందో, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని ఆ దొంగకు తెలిసిపోయిందండి. అందుకే ఏమన్నాడు తెలుసా దొంగ? అయ్యా, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఒక్కసారి ఆ రాజ్యములో జ్ఞాపకం చేసుకోవా? నిజమండి. నన్ను రాజ్యములో జ్ఞాపకము చేసుకోవా అని అన్నాడంటే, సిలువలో ఉన్న దొంగకి కూడా యేసుక్రీస్తు అంటే ఏంటో తెలిసిపోయింది. అందుకే నీ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడం ప్రభు ఎంత సంతోషించాడు తెలుసా? ప్రభు ఎంత పొంగిపోడు తెలుసా? అప్పుడు ఏమన్నాడు? నేడు నీవు నాతో పరదైసులో ఉందువు అని నేను నిశ్చయముగా అంటే ఖచ్చితముగా నేను చెప్తున్నాను అన్నాడు యేసయ్య. అబ్బా, ఏంటండి అంటే బాగా ఎవరండి? విశ్వాసానికి కర్త ఎవరు? యేసయ్య. విశ్వాసానికి మూల పునాది ఎవరు?
యేసుప్రభు. విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరు? యేసుప్రభు. ఆ విశ్వాసానికి ఫౌండేషన్ ఆయనే కనుక, విశ్వాసానికి మూలము ఆయనే కనుక, ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ఆయన మరణ పర్యంతం వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఏమండి ఆ క్రీస్తుని నమ్ముకున్నందుకు క్రైస్తవులము అనే ఒక అద్భుతమైన ట్యాగ్, ఒక అద్భుతమైన ఐడెంటిటీ, ఒక అద్భుతమైన గుర్తింపు మనకి దేవుడు ఇచ్చాడు. ఏమండి క్రైస్తవులమే కాదు, మీరెవరై అంటే క్రైస్తవ విశ్వాసులు. ఎలా అయ్యారు విశ్వాసులు? క్రీస్తు యొక్క విశ్వాసాన్ని బట్టి. ఏమండి విశ్వాసులు మనమందరం కూడా క్రైస్తవ విశ్వాసులము. ఎలా అయ్యామంటే క్రీస్తులో ఏముంది? దేన్ని కొనసాగించాడంటే విశ్వాసాన్ని కొనసాగించాడు. ఏమండి నేను నా తండ్రి చిత్తాన్ని చేయాలి, నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఎలా? విశ్వాసం, నమ్మకముతో. నమ్మకమే ప్రధానం. ఏండి ఈ డైలాగ్ భార్యాభర్తల మధ్యలో కూడా ఉంటుంది. భర్త భార్యను నమ్మాలి, భార్య భర్తను నమ్మాలి. ఇద్దరు నమ్మలేదు అనుకోండి, వారి మధ్య ఏం ప్రారంభమవుతుంది? అనుమానం ప్రారంభమవుతుంది. ఏమండి అలాగే మరి ఇప్పుడు భార్యాభర్తల విషయంలో నమ్మకం అంటే భర్త భార్య విషయం నమ్మకంగా ఉండాలి, భార్య భర్త విషయంలో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలన్నప్పుడు సంఘము మరి క్రీస్తుకు ఏమవుతుంది? వధువు కాదా? మరి అదే వధువు సంఘానికి క్రీస్తు ఏమవుతాడు? వరుడు కాదా? ఆయన వరుడు అయితే మనము వధువు. అంటే ఆయన భర్త, అంటే భర్త స్థానంలో ఆయన ఉంటే భార్య స్థానంలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో, ప్రభువైన యేసు ప్రభు పట్ల మనము విశ్వాసము కలిగి, గట్టిగా నమ్మకము కలిగి. ఏ విషయంలో? నీ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏమండి నీ రేషన్ కార్డు రద్దయిపోయినా, నీకు పెన్షన్ ఆగిపోయినా, ఏమండి దేవుని వైపే నీ విశ్వాసం. అమ్మా తగ్గించమన్న సౌండ్. క్రీస్తు వైపే నీ నమ్మకం. అవునగా చెప్పండి. ఈరోజు ప్రభుత్వం బాగానే ఉంది. రాబోతున్న కొన్ని రోజుల్లో ప్రభుత్వాలు కొన్ని ఏమండి చట్టాలు అమలు చేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి పలానవన్నీ మేము కాదు తీసేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. ఇంకా వాళ్ళకి కావలసిన ఏవి కూడా మేము ఇవ్వం, వాళ్ళకి కావలసినవన్నీ మేము రద్దు చేస్తున్నాం అని ప్రభుత్వాలు జారీ చేస్తున్నప్పుడు ఏం చేద్దాం మనం? నీకు ప్రభువు కావాలా, ప్రభుత్వం కావాలా? ఏమండి నీకు ఫంక్షన్ కావాలా, లేకపోతే పరలోకం కావాలా? పరలోకమే కావాలి. చూడమా ఎందుకు? క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నాం కదా. క్రీస్తులో ఏముంది? విశ్వాసం ఉంది. అదే విశ్వాసాన్ని ఆయన మరణ పర్యంతం వరకు కొనసాగించినప్పుడు అదే క్రీస్తు వైపు మనం ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది ఏమండి? విశ్వాసమునకు కర్తయు, ఆ విశ్వాసం అనే దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచు. అది ఎవరి వైపు చూడాలి మనం? గట్టిగా యేసు ప్రభు వైపే చూడాలి మనం. ఏమండి మన మాట యేసు ప్రభు దేవుని వైపే మనం చూడాలంటే ఇప్పుడు యేసు ప్రభు వారు నీ కంటికి కనబడుతున్నాడా? ఇప్పుడు నేను ఒక మనిషిని కనుక నేను మీ అందరి కంటికి కనబడుతున్నాను. మా సేవకులేనా పలానా ఆయన పేరు ఏలియా, మా పాస్టర్ గారు, ఆయన మాకు కనబడుతున్నాడు, ఆయన సంఘానికి వచ్చారు, ఆయన వాక్యం చెప్తున్నారు, నేను మీకు ప్రత్యక్షంగా కనబడుతున్నాను, మీరు కూడా నాకు ప్రత్యక్షముగానే కనబడుతున్నారు.
ఏమండి? మరి ఇప్పుడు వాక్యం మనకేం సెలవిస్తుంది? వాక్యం మనకేమని ఆజ్ఞాపిస్తుంది అంటే ఏమండి? విశ్వాసమునకు కర్త యేసుప్రభు అయితే ఆ విశ్వాసం అనే దానిని కొనసాగించాడు యేసుక్రీస్తు వారు. ఏ ఏ సందర్భాలు గట్టి చెప్పండి? కష్టాలు చెప్పారు కదా, మరి పైసలు చెప్పకూడదు. భయంకరమైన ఇబ్బందుల్లో కూడా, చావు బ్రతుకుల మధ్య కూడా నా యేసయ్య ఇటువంటి భయంకరమైన దుస్థితి వచ్చినప్పుడు కూడా తనకున్న నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు. తనకున్న విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఆ విశ్వాసాన్ని నా యేసయ్య కొనసాగిస్తూనే ఉన్నాడు, కొనసాగించాడు కూడా. తన విశ్వాసం తను నిలబెట్టుకున్నాడు కూడా. ఇప్పుడు అదే ప్రభుని ఈరోజు రక్షకుడిగా, దేవుని కుమారుడుగా, దైవముగా, ఏమండి దేవత్వం కలిగిన దేవుడుగా మనం ఈరోజు ఆ ప్రభుని నమ్ముకున్నాం. యేసే ప్రభు అని మనం నోటితో ఒప్పుకున్నాం, విశ్వసించాం. ఏమండి ఆయన దేవుడని మనం నమ్మాం. మరి నమ్మినప్పుడు ఈ నమ్మకము బాగానండి, ఈ నమ్మకము మధ్యలోనే ఆగిపోవాలా, లేకపోతే ప్రాణాలు ప్రాణాలు పోయినంత వరకు కూడా ఈ నమ్మకం కొనసాగుతూనే ఉండాలా? చెప్పాలి. ఓయ్ పాస్టర్, నీకు నెల జీతం కట్టం, నీకు మా సంస్థ బట్టి మీకు ఇస్తున్న 5,000 రూపాయలు మీకు ఇవ్వం అన్నప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? మీరు నాకు ఇచ్చేదేంటయ్యా? నా దేవుడు నాకుంటుండగా, నా ప్రభువు నాకుంటుండగా, ఆయుష్ ఇచ్చినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, జ్ఞానం ఇచ్చినవాడు, స్వస్థతనిచ్చినవాడు, ఆత్మనిచ్చినవాడు, నా కోసం ప్రాణమే ఇచ్చిన నా దైవం నా పక్షమును ఉండగా నీవిచ్చిన జీతం ఎంతయ్యా? నా యేసు ఎవరు తెలుసా? విశ్వాసమునకు కర్త. నాలాంటి మొండోన్నైతే అలాగే అంటాను. ఇప్పుడు నాకేమైనా సమస్యలు ఉన్నాయా? నాకేమైనా ఎవరైనా నెలకి 5,000, 6,000, 10,000 జీతాలు ఇస్తున్నారా? ఇవ్వకపోయినప్పటికి కూడా స్టిల్ సుమారుగా 2006 సేవకు వచ్చాను. ఇది 2026, సుమారుగా 19 సంవత్సరాలు పూర్తి అయిపోయి 20 సంవత్సరంలోనికి అడుగు పెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు సేవా పరిచర్లో పడిపోకుండా, పతనమైపోకుండా, సేవను మానకుండా, కష్టాలైనా, బాధలైనా, శోధనైనా, ఏడుపైనా, ఎటువంటి అవరోధాలు, అడ్డులు, ఆటంకాలు వచ్చినా కూడా నేను దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యం ద్వారా నేను ఈరోజు నిలబడ్డాను. కారణం ఏంటంటే విశ్వాసమునకు కర్త ఈరోజు నాకు ఆయనే దేవుడు. ఆ విశ్వాసమును కర్తగుంటున్న యేసు పైన చూశానంతే. మీరు నమ్మకపోండి నాన్న, విశ్వాసానికి కర్త యేసు ప్రభు అయితే ఆ విశ్వాసాన్ని కలిగి విశ్వాసానికి కర్తగా ఉన్న ఆ ప్రభుని నేను చూశాను. ఎలా చూశాను? ప్రత్యక్షం కళ్ళతో చూశానా? కాదు. ఇదిగోండి, పరిశుద్ధ గ్రంథములో వాక్యం చదవడం వల్ల యేసు ప్రభు యొక్క జీవిత వృత్తాంతం ఏంటో, యేసు ప్రభు యొక్క నడవడికి ఏంటో, యేసు ప్రభు యొక్క ప్రవర్తన విధానం ఏంటో, యేసు ప్రభు యొక్క యాటిట్యూడ్ ఏంటో, యేసు ప్రభు యొక్క బిహేవియర్ ఏంటో, యేసు ప్రభు యొక్క దైవత్వం ఏంటో, యేసు ప్రభు యొక్క మానవత్వం ఏంటో నేను వాక్యం ద్వారా నేను చూసేశాను. అందుకే మన గురించి నా ప్రభు ఏం చెప్పాడు తెలుసా? చెప్పమంటారా? తోమా, నాతో 3 సంవత్సరములు 6 నెలలు ఉన్నావే, నేను మరణాన్ని జయించి తిరిగి లేచి మీ దగ్గరికి వస్తే, కానీ నన్ను చూచి నువ్వు నన్ను నా ప్రభు నువ్వేనా, నా ప్రభువా నువ్వు అంటే 3 సంవత్సరములు 6 నెలలు నీతో ఉన్నప్పటికి కూడా నేను మరణాన్ని జయించి తిరిగి లేచి నీ దగ్గరికి వస్తే నన్ను నీవు నమ్మలేదయ్యా. నా గాయాల్లో వేలు పెట్టి రొప్పితేనే కానీ, నా గాయాల్లో వేలు పెట్టి కెలికితే కానీ నా ప్రభువా నువ్వు అన్నావు. కానీ నువ్వు చూసి నమ్మలేదు. చాలామంది ఇప్పుడు రాబోతున్న రోజుల్లో చూడకుండానే నన్ను నమ్ముతారు. నువ్వు కాదు ధన్యుడివి, వారే ధన్యులు. అంటే ఇప్పుడు ఎవరు ధన్యులు అంటే మనమే. ఇప్పుడు ఆ ధన్యతను, ఆ ఆశీర్వాదాన్ని, ఆ అదృష్టాన్ని మనం ఏం చేయాలంటే
కాపాడుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఏమండి? అందుకే విశ్వాసమునకు కర్త ఎవరయ్యా అంటే ప్రభువే, యేసుక్రీస్తు వారు. ఏంటి ఆలోచించండి. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తున్న యేసు వైపే చూడాలి. ఏమండి? నీ కుటుంబము నిన్ను పట్టించుకోకపోయినా ఎవరైపు చూడాలి? నువ్వు మన ప్రభు అయిన యేసు వైపే చూడాలి. నీకు ఏమండి, వినండి, నీకు పేదరికం వచ్చినా, నీ ఇంటిలో డబ్బులు లేకపోయినా, నీ ఒంటిలో రోగమున్నా, ఏమంటే నీ మనస్సులో సమాధానం లేకపోయినా మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వైపే చూడాలి. ప్రభువా నీవే నాకు దిక్కు. ఒకప్పుడుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం నా కోసం వచ్చి ఈ పాపిష్టి లోకానికి పాపిగా ఉన్న నన్ను పరిశుద్ధుడిగా మార్చింది నీ ప్రేమయ్యా. పాపిగా బ్రతుకుతున్న నన్ను ఏమండి పవిత్రుడిగా చేసింది నీవు కార్చిన యవ్వన రక్తము ప్రభువా. ఏమంటే అపరిశుద్ధుడుగా నన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా ఏమండి మార్చింది, విశ్వాసిగా మార్చింది, క్రైస్తవుడిగా మార్చింది, క్రైస్తవ బోధకుడిగా మార్చింది నీ ప్రేమతత్వమే ప్రభువా, నీ విశ్వాసమే ప్రభువా. ఏమండి? అవునగా చెప్పండి. అవునా? అందుకే ఏమంటే హెబ్రీయులకు గ్రంథకర్త పౌలు గారు రాస్తూ ఈ మాట హెబ్రీయులకు చెప్తున్నాడు. అయ్యా యేసు ప్రభు ఎవరు తెలుసా? విశ్వాసమునకు కర్త, అధిపతి అయిన హెడ్. నమ్మకం అంటే యేసయ్యే. యేసయ్య అంటే నమ్మకం. ఏమండి? అంతే. మళ్ళా చెప్తున్నా ముగించే ముందు, ప్రాణాలు పోతున్నాయన్నా కూడా ఏమండి ప్రభుపై నమ్మకాన్ని మనం వదలొద్దు. స్టెఫను ఉన్నాడు బైబిల్లో, మీకు తెలిసి ఒకసారి చెప్పాను మీకు. స్టెఫను ఏమండి ఆయన మంచిగా సువార్త ప్రకటించాడు, దేవుని గూర్చి వార్త ప్రకటించాడు, మంచి న్యూస్ రిపోర్టర్ అయిన, అంటే మంచి వార్త విలేకరు. అంత మంచి వార్త విలేకరు అయితే, మంచి న్యూస్ రిపోర్టర్ అయితే మంచి వార్తను చెప్పాడు. పాత నిబంధన గ్రంథం ప్రారంభించాడు. క్రొత్త నిబంధన వారికి యేసు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి కూడా అంత గొప్పగా స్టెఫను ఏమండి అంత బాగా చెబితే అక్కడున్నవారు ఓరవలేక, సహించలేక, తట్టుకోలేక ఉడుక్కొని ఏంటి పళ్ళు కొరికి ఆ స్టెఫన్ని అర్ధాంతరంగా రాళ్ళతో కొట్టి చంపించేశారండి. చంపేశారు. వినండి, రాళ్ళతో కొట్టి ఆయన చచ్చే ముందు, బాగానండి, ఆయన చచ్చే ముందు, ఎవరు? స్టెఫను గారు చచ్చే ముందు ఏమైనా ప్రార్థన చేశాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఆయన చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము వచ్చినము ఏమండి 50. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం అండి. 7వ అధ్యాయము వచ్చినము 59 అండి. వచ్చినము 59. ఏంటి జాగ్రత్త చూడండి, చదువుతాను. 59లో ఏముందంటే చూడండి, పట్టణపు 58 చదువుతున్నాను. పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి, అంటే ఊరు అవతలకి, ఊరు పొలిమేర వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి అంటే రాళ్ళను విసిరి, బాగా వినండి ఏమండి, రాళ్ళను విసిరి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రాయిని విసురుతున్నప్పుడు ఆ రాయి అని ఏమైనా సున్నితంగా తగులుతుందా? తగిలితే వెంటనే నరం వాచిపోయి, నరం బేటనిచ్చి ఆ నరం నుండి రక్తము కారేస్తుంది, చిమ్మేస్తుంది రక్తం. ఏమండి, రాళ్ళు రువ్వి చంపిరి. ఏముంది బైబిల్లో? చంపిరి. ఏమండి, తర్వాత వచ్చిన ఏముందంటే 59, ఆయన చనిపోయే ముందు, స్టెఫన్ గారు చనిపోయే ముందు అంటున్నాడు,
ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు. అది ఎవరిని గురించి ఏంటి, ఎవరిని గురించి మొర్ర పెట్టాడు? యేసు ప్రభువును గురించి. యేసు ప్రభువును చూస్తున్నాడు ఎవరు? స్టెఫను. అక్కడున్న కుటుంబ సభ్యులు చూడలేదు, అక్కడున్న స్నేహితులను చూడలేదు, అక్కడున్న స్టెఫన్ గారి స్నేహితులు క్రైస్తవులు కూడా చూడలేదు. ఎవరు చూస్తున్నాడండి? ఎవరిని చూస్తున్నాడు? ప్రభును గూర్చి మొర్ర పెట్టుచు యేసు ప్రభువా అంటున్నాడు. యేసు ప్రభువా అంటున్నాడు అని నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళు ముండి, ఎవరు? స్టెఫన్ గారు. రాళ్ళ దెబ్బలు తగిలినా కూడా, రక్తాలు కారినా కూడా, ముఖం మొత్తం ఒళ్ళంతా వాచిపోయినా కూడా, బేటలు ఇచ్చేసినా కూడా, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి, ఈ మాట పలికి నిద్రించాను, చనిపోయాడు. ఏమర్థమైంది మనకి? విశ్వాసమును కర్తయు దానిని విశ్వాసమునే దానిని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు. వినండి, ఈయన ఎవరు? స్టెఫను తన ప్రాణం పోతున్న సందర్భంలో కూడా ప్రభువునే చూశాడు, ప్రభుతోనే మాట్లాడాడు. ప్రభుతో ప్రభువునే మొరపెట్టాడు, ప్రభు గురించే మాట్లాడుతున్నాడు. ఆ ప్రభుకే చెప్తున్నాడు, అయ్యా వీళ్ళందరూ ఏదో కొట్టారు, మీరు ఏం చేయకండి, మరి క్షమించండి. ఏంటండి స్టెఫను? ఈ బుద్ధి, ఈ గుణము ఎవరి దగ్గర నుండి వచ్చింది తెలుసా? స్టెఫన్ గారికి యేసు ప్రభువులో నుండే వచ్చింది. ఏం లేదు, ఒకరు జస్ట్ ఒక మాట అంటేనే మనం తట్టుకోలేని మనస్తత్వాలు, మనవి ఓర్వలేని మనస్తత్వాలు. ఎలాగైనా సరే వారికి మాట అంటే మనం 10 మాటలు అనాలి అని మంట. కానీ ఎన్ని రాళ్ళు దెబ్బలు తగిలినా కూడా స్టెఫను, నిజం చెప్తున్నాను సీరియస్గా, ఆ స్టెఫను అదే ప్లేస్లో మనం ఉంటే మాత్రం అసలు అనవసరం ప్రభువుని నమ్ముకున్నందుకు ఈ శిక్ష, అనవసరంగా దేవుని నమ్ముకున్నందుకు ఈ శిక్ష అని మన నమ్మకాన్ని మనం కోల్పోతాం. కానీ మా అన్న స్టెఫన్ గారు మాత్రం తన నమ్మకాన్ని అయినా కోల్పోలేదు, తన విశ్వాసాన్ని అయినా వమ్ము చేయలేదు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన విశ్వాసం మీదే క్రీస్తుని విశ్వాసం మీద నిలబడ్డాడు. రాబోతున్న రోజుల్లో, మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా, రాబోతున్న రోజుల్లో ప్రభుత్వం యొక్క చట్టాలు మారిపోతున్నాయి. ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నాయి. అవన్నీ కూడా క్రైస్తవుల మీదే రుద్దుతున్నాయి. క్రైస్తవుల మీద రుద్దుతున్నప్పుడు నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే యేసు వైపే చూడాలి. విశ్వాసాన్ని కోల్పోయే క్రైస్తవులు ఉండకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకునే క్రైస్తవులు ఉండకూడదు, విశ్వాసం కలిగిన క్రైస్తవులుగానే ఉండాలి. మన ప్రభువుని యేసు వైపే చూడాలి. ఆయన మరణ పర్యంతం వరకు కల్వరి శిలువ మీద ఆఖరి మాట, తండ్రి ఇదిగో నా ఆత్మను మీకు అప్పగించుకొని చున్నానని ఆ మాట పలికినంత వరకు కూడా నా యేసయ్య తన విశ్వాసాన్ని వదులుకోలేదండి, నిలబెట్టాడు విశ్వాసాన్ని. ఇప్పుడు అదే విశ్వాసం కలిగి మనం ఉన్నాం, అదే క్రీస్తుని కలిగి మనం ఉన్నాం. ఇప్పుడు ఆ విశ్వాసానికి కర్తగున్న యేసుప్రభువారు ఆ విశ్వాసాన్ని కొనసాగించాడు తన మరణ పర్యంతం వరకు. ఈరోజు ఆ విశ్వాసాన్ని కొనసాగించిన యేసు వైపే మనం చూస్తూ ముందుకి కొనసాగిపోవలసిన బాధ్యత మన మీదే ఉంది. అర్థమైందా? అయితే ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మరి విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే, విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అంటే, విశ్వాసములోనే మనం భక్తి చెయ్యాలి అంటే, క్రీస్తుని విశ్వాసములోనే మనం క్రీస్తుని విశ్వాసం క్రిందే మనం ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? చెప్పమంటారా? ఏం చేయాలి తెలుసా? మనలో ఉన్న విశ్వాసం సన్నగిలిపోకుండా ఉండాలంటే, మనలో ఉన్న విశ్వాసం ఆ విశ్వాసపు స్థాయి తగ్గిపోకుండా ఉండాలి అంటే, ఆ విశ్వాసం అనే
ఆ ఆధిక్యత మనలో దూరం అయిపోకుండా ఉండాలి అంటే మనం అందరూ ఒకటి చేయాలి. ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనము వినాలి. దేవుని యొక్క వాక్యం ఎక్కువగా వినాలి, ఆలకించాలి, వినాలి, ఆలకించాలి, వినాలి. ఆలకిస్తే వినుట వల్ల నీకు విశ్వాసం. అది డౌట్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు. ఎక్కడున్న మాట? రోమీయులు రాసిన పత్రికలు ఉంది. ఆ మాట చదివేసి నేను ప్రార్థిస్తాను. రోమీయులు రాసిన పత్రిక ఏమండి 10వ అధ్యాయం ప్రియులారా, 10వ అధ్యాయం వచ్చినము 47 అండి. వచ్చినము 17, క్షమించండి 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును ఉందా బైబిల్లో? అది అంటే విశ్వాసం మన అభివృద్ధి కలిగి ఉండాలంటే, విశ్వాసములోనే మనం భక్తి చేయాలంటే ఏంటి, విశ్వాసములోనే మనము మన భక్తిలో ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి? ఆన్సర్ ఉందా మనకి? వాక్యము ఎక్కువగా మనము వినాలి. ముగిస్తాను. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన నీకు నాకు విశ్వాసము కలుగును. అంతే. ఏంటి ఎంతకంటే ఆశీర్వాదకరమైన మాట ఉందని చెప్పండి. ఏంటి ఆలోచించండి. కనుక విశ్వాసమునకు కర్త ఉన్న యేసుప్రభు వైపే మనం చూచుచు ఇందులో మాట ఉందో అది ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వారం చెప్తాను మీకు. ఇంకా అవ్వలేదు, వాక్యం తాగలేదు. ఏమండి ఇంకో మాట ఉంది. ఇప్పుడు ఈ విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో అమ్మా, ఎంత ఉన్నతమైనదో దాని తర్వాత ఇంకో మాట ఉంది. అది కూడా మనకు చాలా చాలా ఉపయోగకరమైనది. అదేంటో ప్రభు చిత్తమైతే వచ్చే శుక్రవారం మనం విందాం. ఓకేనండి. ఈరోజు ఏ వాక్యం విన్నామంటే, ఏ మాటలు విన్నామంటే, యేసుప్రభు ఎవరండి? విశ్వాసమును కర్త. ఆయనే కర్త, ఆయనే మూలము, ఆయనే పునాది. విశ్వాసాన్ని స్థాపించింది ఆయన. ఆ విశ్వాసాన్ని స్థాపించింది కాక ఆ విశ్వాసాన్ని ఆయన మరణ పర్యంతం వరకు కూడా నిలబెట్టుకున్నది ఆయనే. ఆ విశ్వాసం మీదే ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి కన్ను మూసాడు. అదే క్రీస్తులోనికి మన బాప్తిజం తీసుకున్న మనం ఆ క్రీస్తులోనే మనం క్రీస్తు వైపే చూచుచు మనం ముందుకి మనం కూడా మన విశ్వాసాన్ని కొనసాగించాలి అంటే ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం వినాలి. వాక్యాన్ని ఎక్కువ ఆలకించాలి. వాక్యం వినడం వల్ల ఏమండి నీకు విశ్వాసం డెవలప్మెంట్ అవుతుంది. వాక్యం వినడం వల్ల నీకు విశ్వాసం అభివృద్ధి అవుతుంది. వాక్యం వినడం వల్ల నీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. వాక్యం వినడం వల్ల విశ్వాసములో ఉన్న నీవు మంచి విశ్వాసిగా ఉంటావు. ఏమండి అప్పుడు సముద్రం వచ్చి ఏమండి ఉపద్రవం వచ్చి నీ ఇంటి మీద పడిన, నీ దగ్గరికి వచ్చినా చెప్పండి, నీవు చెక్కు చెదరవో, నువ్వు భయపడవు. ఎందుకంటే నీలో ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. అది క్రీస్తు దగ్గర నుండి నువ్వు నేర్చుకున్న విశ్వాసం, నీ దగ్గరికి వచ్చిన విశ్వాసం మామూలు విశ్వాసం కాదండి. ప్రపంచ సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం పంచ ప్రాణాలే అర్పించిన ప్రపంచ మోక్ష ప్రదాత యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం నీలో నాలో ఉంటే ఏంటి, ఏ కుటుంబం నిన్ను అవమానపరిచినా, ఎటువంటి మనుషులు మనల్ని అవమానపరిచినా, మనల్ని హేళన చేసినా, మనల్ని చిన్న చూపు చూసినా, క్రీస్తు అనే విశ్వాసంలో మనం ఎదిగితే ఏమండి ఇవన్నీ మనకి పెద్దదేం కాదు. ఆలోచించండి. అట్టి కృప దేవుడు మనకి తోడి ఉండునుగాక. ఏమండి మీ అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.